నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 372వ నామం అమితాసన. అమితమైనటువంటి ఆహారం కలిగిన స్వామి కనుక స్వామిని అమితాసన అన్నారు అని శంకరాచార్యుల వారు చెప్పారు. అదేంటి ఆహారం, అమితాహారం ఆయనకి ఏమిటి అంటే, ప్రళయకాలంలో సృష్టినంతటినీ అపరిమితమైన ఆకలితో ఆహారంగా పరమాత్మే తన లోపలికి స్వీకరిస్తాడు. సృష్టించేది తన లోపల నుంచి బయటికి వ్యక్తం చేసేది ఆయనే, మళ్ళీ దాన్ని పోషించేది ఆయనే, ఆ తర్వాత మళ్ళా లోపలికి తీసుకునేది ఆయనే. తీసుకోవటమే ఆకలి, ఆహారం, లోపలికి వెళ్ళటం, లయం. అదే అమితాసన అన్నారు. అందువల్ల ఆయన్ని అమితాసనుడు అన్నారు. ఎందుకంటే ఎంత ఎక్కువ అనంతమైన సృష్టిలాగా చేస్తాడు. అనంతుడు ఆయన, అనంతమైన సృష్టి చేస్తున్నాడు. ఆ సృష్టిని మళ్ళీ ప్రళయకాలంలో అంతా లోపలికి తీసుకుని దాచుకుంటాడు. దాచుకుని మళ్ళీ సృష్టి కార్యక్రమంలో వ్యక్తం చేస్తాడు పరమాత్మ. కనుక అంతా లోపలికి స్వీకరిస్తాడు కనుక అమితాసనుడు అన్నారు. మరి పరాశర సత్యసంధులు కూడా ఈ భావాన్ని వ్యక్తీకరించారు. ద్రష్టలు ఓం అమితాసనాయ నమః అని స్వామికి ప్రణామం చేస్తున్నారు. ఇంకా అమితాసన అంటే సూర్యుని అగ్నిగోళమే మన సౌరమండలానికి వెలుగు అక్కడి నుండి ప్రారంభమయ్యి సౌరమండలం అంతా కూడా వ్యాపిస్తూ ఉంది. ఈ సూర్యుని కిరణాలే లేకపోతే వెలుగే లేదు, వెలుగే లేకపోతే జీవులు లేవు. మరి గ్రహాలు పుట్టడానికి, నశించిపోవటానికి కూడా కారణం ఈ సూర్య శక్తి. ఈ సౌరమండలం మరి అట్లా ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుని వెలుగులోనే లీనమైపోయి ఉంటాయి. సూర్యుని వెలుగున్నప్పుడు ఏ గ్రహము మనకి కంటికి కనపడదు. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ నక్షత్రాలు చిన్నగా మనకు కనపడినా సూర్యుని కంటే పెద్దగా ఉంటాయని, ఇంకా వెలుగునిస్తాయని చెప్తారు. మరి ఇంత చిన్నగా ఉన్నాయి ఏమిటి అంటే అంత దూరంగా ఉన్నాయి అని అర్థం. మనకి విమానంలో పైకి వెళ్ళి కిందకి తొంగి చూస్తే ఇవన్నీ పెద్ద పెద్ద భవనాలు కూడా చిన్న చిన్న ఇళ్ళులాగా, బొమ్మల్లాగా కనపడతాయి. పెద్ద పెద్ద కొండలు కూడా చిన్న కొండల్లాగా కనపడతాయి. అలాగే ఇక్కడ ఆ సూర్యుని కన్నా పైన ఉన్నటువంటి ఆ గ్రహాలన్నీ కూడా సూర్యుని వెలుగుతో అవన్నీ కప్పబడిపోయి కనపడవు. సూర్యుని వెలుగు తగ్గిన తర్వాత నక్షత్రాలన్నీ కనపడతాయి, చంద్రుడు కనపడతాడు. మరి ఆ చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని నుండి వెలుగు వస్తుంది. అట్లా ఈ సృష్టికి కారణము సూర్యుడే, మరి పోషణకర్త సూర్యుడే. మరి ఏదైనా నశించిపోవటానికి కూడా గ్రహాలే కారణం. మరి ఆయన వెలుగే నశించిపోవటానికి కూడా కారణమవుతుంది. ఆ వెలుగులో లీనమైపోయి కనపడటం లేదు అంటే అక్కడ లయించిపోయినట్లే కదా. ఆ సూర్యుని కాంతిలో అవి లీనమైపోయినట్లే. అట్లాగే సృష్టి అంతా కూడా అగ్ని చేత భక్షింపబడుతోంది. మరి నారాయణుడే అగ్నిగా వచ్చి అమితాసనుడయ్యి అంతటిని కూడా భక్షిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తీసుకుంటున్నాడు, లోపలికి లయం చేస్తున్నాడు. ఇన్ని రకాలుగా చేసేటువంటి స్వామిని అమితాసన అన్నారు.
అటువంటి అమితాసనుడు మరి ఏది నామరూపాలతో కనపడే ప్రతి సృష్టిని కూడా ఆయన ఎప్పటికైనా తీసుకుంటూనే ఉన్నాడు, అంటే లయం చేస్తూనే ఉన్నాడు. కంటికి కనపడే నామరూపాలు ధరించిన జీవనండి, వస్తువనండి, ఏదైనా సరే మళ్ళీ ఒకప్పటికే నశించిపోయేదే కనుక ఆ నశింపే ఆయనలోకి తీసుకోవడం, లయం చేసుకోవడం. మరి సృష్టి అంటే వ్యక్తమయ్యే ప్రతిదీ ఆయన నుండి బయటికి వచ్చింది. బయటకు వచ్చిన ప్రతిదాన్ని పోషించేది ఆయనే. మరి ఆయనే మళ్ళీ తన లోపలికి తీసుకునేది ఆయనే. అందుకని అమితమైన ఆహారం తీసుకునే స్వామి ఆకలి వేసి ఆహారాన్ని, ఆ సృష్టిని అంతటినీ తనలోకి ప్రళయకాలంలో తనలోకి తీసుకునేటువంటి స్వామి గనక అమితాసనుడు అన్నారు. మరి సూర్యుని కాంతి, సూర్యుని వెలుగుతో గ్రహాలన్నీ, శక్తివంతమైన గ్రహాలన్నీ కూడా కనపడతలేదు అని మనకి, అంటే ఆయనలో లయం అయిపోయినట్లుగా మనకి కనపడుతున్నాయి. అంటే ఆ శక్తి సూర్యునికి ఎవరు ఇచ్చారు అంటే పరమాత్మ. అందుకని అటువంటి అమితాసనుడికి నమస్కారం చేసుకుంటూ, స్వామి నీవు సృష్టించిన ఈ జగత్తుని మళ్ళీ నీలోకి తీసుకునే లోపు పరమ జ్ఞానాన్ని, నీ యొక్క అవ్యక్తముగా ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి నీ యొక్క జ్ఞానాన్ని, శక్తిని తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి చక్కగా మళ్ళా వేగంగా నీవు ఆకలితో మమ్మల్ని అందరినీ కూడా నీలోకి తీసుకోవాలి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం